హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షీస్ క్రియేషన్స్. ఈరోజు చూపించే రెసిపీ స్ట్రీట్ స్టైల్ గోబీ ఫ్రైడ్ రైస్ అండి. దానికి ఫస్ట్ ఇలా కావాల్సిన వెజిటేబుల్స్ కట్ చేసేసుకుని గోబీ 65 రెడీ చేసేసుకుంటే ఎంతో సింపుల్గా చేసేసుకోవచ్చు మనము క్విక్గా. ఎలానో ఫుల్ వీడియో చూసేసేయండి, అందరికీ నచ్చిద్ది తప్పకుండా. పిల్లలకి ఈవినింగ్ టైమ్స్లో కానీ ఆఫ్టర్నూన్ కానీ లంచ్లో చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు అన్నం కూరలే కాకుండా ఇలా డిఫరెంట్గా రైస్ ఐటమ్స్ చేసి పెడుతూ ఉంటే పిల్లలకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ఇష్టంగా తింటారు. సో మనం ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దానికి ఫస్ట్ కాలీఫ్లవర్ ఒకటి తీసేసుకుని కట్ చేసేసుకుని మరుగుతున్న నీళ్ళలో వేసేసి మూత పెట్టేశారంటే ఒక 5 minutes అందులో పురుగులు ఏమైనా ఉన్నా బయటకు వచ్చేస్తాయి, చచ్చిపోతాయి. అలా క్లీన్ చేసేసుకుని కాలీఫ్లవర్ని ఒక వేరే దానిలోకి తీసేసుకోండి బౌల్లోకి. నేనైతే ముందే 2 times కడుక్కున్న తర్వాత వేడి నీళ్ళు వేసాను, సాల్ట్ వేసిన వేడి నీళ్ళు. అలా 5 minutes మూత పెడతాం కాబట్టి కొద్దిగా సాఫ్ట్ అవుతాయి కాలీఫ్లవర్. నెక్స్ట్ అది తీసేసుకుని ఒక 1 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్, 1 tablespoon సాల్ట్, కారం ఒక 1 tablespoon, ధనియాలు జీలకర్ర పొడి ఒక 1/2 tablespoon, ఒక 1/4 tablespoon గరం మసాలా, ఒక 4 tablespoon మైదా. నేను స్పూన్తో అలా చూపించి పక్కకు తీస్తాను, ఎందుకంటే నేను ఆల్రెడీ వీడియో తీయకుండా వేసేసాను మైదా, సో అందుకని అలా చూపించాను. నెక్స్ట్ కార్న్ఫ్లోర్ ఇంకో 4 tablespoon వేసుకోండి. 2 ఈక్వల్గా తీసుకోవాలి, మైదా అండ్ కార్న్ఫ్లోర్ తీసేసుకుని ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. వాటర్ అనేది మనం చూసుకుని సరిపడా పోసుకోవాలి. ముందే ఎక్కువ పోసేసారంటే బాగా పలుచగా అయిపోయిద్ది. సో చూసుకుని కొంచెం వాటర్ కలుపుకుంటూ ఉండాలి. కన్సిస్టెన్సీ అనేది నేను చూపిస్తాను, ఆ విధంగా చూసుకొని మొత్తం ముక్కలకన్నిటికీ మంచిగా కోటింగ్ అనేది బాగా పట్టాలి. ఇలా పట్టిన తర్వాత ఈలోపు ఆయిల్ పెట్టేసుకొని స్టవ్ మీద వేడి చేసేసుకోండి. మీడియంగా హీట్ అవ్వాలి. బాగా ఎక్కువ హీట్ అయిందంటే ఆయిల్ అనేది వెంటనే వేయంగానే కలర్ వచ్చేస్తాయి మనకి కాలీఫ్లవర్ 65కి. సో మీడియంగా హీట్ అయిన తర్వాత వేసేసుకుని మీడియం హీట్లోనే పెట్టుకుని మొత్తం వేగనివ్వండి. హైలో పెట్టద్దు, లోపలంతా మెత్తగా ఉంటుంది కానీ పైన కలర్ వచ్చేస్తుంది, బాగోదు టేస్ట్ అనేది. మీడియం హీట్లో పెట్టుకుని వేయించుకుంటే క్రిస్పీగా మంచిగా వస్తాయి. వేయంగానే తిప్పేయద్దు, ఒక 2 minutes అలా ఉంచేసి అప్పుడు తర్వాత ఒక స్పూన్తో అలాగ తిప్పుకుంటే మనకి మంచిగా అంటే ఈజీగా ఉంటుంది, కన్వీనియంట్గా తిప్పుకోవడానికి. తిప్పేసుకుని ఇలా క్రిస్పీగా అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా టర్న్ అయిన తర్వాత మీకు గరిటతో అంటే తెలుస్తుంది క్రిస్పీగా అయినాయో లేవో. అలా అయిన తర్వాత తీసేసుకోండి. నాకైతే 2 rounds వేసాను నేను, అంటే నేను 3 members వేస్తున్నాను, అందుకని కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. నెక్స్ట్ అవి తీసేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్, కొత్తిమీర, వెల్లుల్లి సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకున్న 3 membersకి, సో అందుకని నేను ఎక్కువ క్వాంటిటీలో ఆనియన్ కానీ క్యాబేజ్ కానీ అన్నీ తీసుకున్నాను. నేను వెజిటేబుల్స్ అనేది కొంచెం ఎక్కువ వాడతాను, అందుకే కొంచెం ఎక్కువే తీసుకోవాల్సినాను నేను వెజిటేబుల్స్. నెక్స్ట్ వెనిగర్, గ్రీన్ చిల్లీ సాస్, టమాటా సాస్ అండ్ సోయా సాస్. నేను ఈ చూపించిన అవసరం లేదు, కానీ అందరికీ తెలియదు కదా, అసలు తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కొంచెం క్లారిటీగా ఉంటుందని నేను ఈ చూపిస్తున్నాను. అవన్నీ కూడా రెడీ చేసుకుని ఉంచుకోవాలి. ఇలా మనం అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకుంటే మనం తినే ముందు వేసేసుకున్న చాలా క్విక్గా అయిపోయింది మనకి. నెక్స్ట్ ఇలా బాండ్లీ పెట్టేసుకుని ఒక 1 tablespoon ఆయిల్ వేసేసుకుని కోడిగుడ్డు ఒకటి కొట్టేసేయండి. దానిలో ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి మనకి, అంటే వెయ్యంగానే చక్కగా అది ఫ్లఫీగా వచ్చేసేయాలన్నమాట, అప్పుడే బాగుంటుంది దీనికి ఫ్రైడ్ రైస్కి. వేసేసి వెంటనే తిప్పేయకుండా ఒక 2 minutes ఉంచి అప్పుడు తిప్పుకుని ఇలా అంటే మరీ చిన్న ముక్కలుగా చేయకూడదు, మీడియం సైజ్గా ముక్కలు చేసేసుకుని అది కొంచెం సరిపడా సాల్ట్ వేసుకుని వేయించేసుకుని వేరే గిన్నెలోకి తీసేసుకోండి. నెక్స్ట్ అదే బాండ్లీలో 2 tablespoon ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వెల్లుల్లి వేసుకోండి. వెల్లుల్లి వేసేసి అది కొంచెం వేగిన తర్వాత ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజీ అన్నీ గుప్పుడు తీసుకుని వేసుకోండి. ఇది నేను చూపించేది ఒక్కరికే చేస్తున్నాను ఇప్పుడు ఫ్రైడ్ రైస్ అనేది, సో దాన్ని బట్టి మీరు చూసుకోండి. నేనైతే ఫుల్గా గుప్పుడుతో తీసుకున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇదంతా కూడా మనకి హై ఫ్లేమ్లోనే జరగాలి ప్రాసెస్ అంతా, లేదంటే స్ట్రీట్ స్టైల్లో లాగా టేస్ట్ రాదు, చూడడానికి లుక్ కూడా రాదు. వెజిటేబుల్స్ మనకి ఎప్పుడైనా హై ఫ్లేమ్లో వేగితేనే బాగుంటుంది. అవి వేగిపోయిన తర్వాత ఎగ్, కాలీఫ్లవర్ 65, రైస్ 1 memberకి సరిపడా వేసాను నేను. వేసేసి పెప్పర్ ఒక 1/4 tablespoon, ధనియాలు జీలకర్ర పొడి ఒక 1/4 tablespoon, గరం మసాలా ఒక 1/4 tablespoon, కారం ఒక 1/4 tablespoon. కారం నేను ఎక్కువ వేయలేదు, చూసుకోండి మీరు, ఎందుకంటే పెప్పర్ పౌడర్ ఆల్రెడీ వేసాం కాబట్టి కారం ఎక్కువే ఉంటుంది. మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం పెంచుకోవచ్చు కారం. అవి వేసి ఒకసారి తిప్పేసిన తర్వాత 1 tablespoon సోయా సాస్, 1 tablespoon చిల్లీ సాస్, 1 tablespoon టమాటా సాస్, 1 tablespoon వెనిగర్ అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. తీసేసుకుని చిల్లీ సాస్ ఒకవేళ లేకపోయినా పర్వాలేదు, మిగతావి మాత్రం కంపల్సరీగా ఉండాలి.
ఇవన్నీ వేసేసి హై ఫ్లేమ్లోనే బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఒక 2 మినిట్స్ బాగా వేయించండి. ఇవన్నీ వేయించిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర కూడా వేసుకుని మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ వేయించండి. మొత్తం ఒక 5 మినిట్స్ అట్లా వేయించాలి. రైస్ అనేది బాగా హై ఫ్లేమ్లో వేగితేనే బాగుంటుంది తినడానికి కూడా. వెజిటేబుల్స్ అనేది మనకి హై ఫ్లేమ్లో ఒక 70-80% వేగితే చాలు, ఎక్కువ ఏమీ వేగక్కర్లేదు. ఇలా బాగా వేగిపోయిన తర్వాత వేడివేడిగా సర్వ్ అవుట్ చేసేసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్ అనేది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, ఫుల్ వీడియో చూసి స్కిప్ చేయకుండా. మీ అందరికీ కూడా నచ్చితే, ఎవరికైనా ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.